వరద బాధితులకు ఆకలి తీర్చిన సంయుక్త సేవా సంస్థ అభినందించిన కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. నేడు సంయుక్త సేవా సంస్థ ద్వారా విజయవాడ 17వ డివిజన్ తారక రామారావు నగర్లో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వరద బాధితులకు సంయుక్త సేవా సంస్థ సభ్యులు, దాతలు, వివిధ స్వచ్ఛంద సంస్థల సహకారంతో 800 మందికి భోజనం, 1000 అరటి పండ్లు, 553 పాల ప్యాకెట్లు, 30 వాటర్ క్యాన్లు, 300 వాటర్ బాటిల్స్, 10 బెడ్షీట్లు, 48 టవల్స్, 57 రస్కుల ప్యాకెట్లు, 120 బ్రెడ్ ప్యాకెట్స్, 350 బండల ప్యాకెట్లు, 1444 బిస్కెట్ ప్యాకెట్లు, 8 వాటర్ ప్యాకెట్స్ బస్తాలు వితరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర సేవలు అందించడం జరిగింది. ఈ రోజున కావల్లో సంయుక్త సేవా సంస్థ యొక్క అధినేత శ్రీ సురేంద్ర గారి నాయకత్వంలో విజయవాడకి 17 డివిజన్కి కావల్ నుంచి వివిధ రకాలైన ఆహార పదార్థాలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాణిగారి తోటలో ఉన్నటువంటి ఈ తారక రామ నగర్కి ఈ రోజున వీళ్ళందరికీ కూడా ఆహార పదార్థాలు అందించేందుకు వచ్చినందుకు సంయుక్త సేవా సంస్థ అధినేత సురేంద్ర గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. వ్యక్తి స్థాయి గొప్పది కాదు, సేవ చేసే తనమే గొప్పది అనే దానికి నిదర్శనం శ్రీ సురేంద్ర గారు. చిన్నతనం నుంచి కూడా సేవని పుణికిపుచ్చుకొని ఎక్కడ సమస్య ఉంటే అక్కడ స్పందించేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి సురేంద్ర గారు ఈరోజు విజయవాడ అతలాకుతలమైంది. విజయవాడ ప్రజలందరూ కూడా అలమటిస్తున్నారు. ఎంతో కొంత మానవతా దృక్పథం, తన వంతు సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు ముందుకొచ్చి రకరకాల ఆహార పదార్థాలు చేసుకొచ్చి ప్రజలకు అందిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నా. ముఖ్యంగా నేను కూడా విజయవాడలోని తారక రామానగర్లో 17 డివిజన్లో ఈరోజు నేను పనిచేయడం కూడా జరుగుతుంది. శ్రీ చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు, వారి ఆలోచనల మేరకు, వాళ్ళ సలహాల మేరకు, వాళ్ళ యొక్క కార్యాచరణలో ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే గడ్డి రామ్మోహన్ గారి నాయకత్వంలో ఈ ప్రాంత ప్రజల కోసం నిరంతరం కూడా ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాలంటీర్లు అందరూ కూడా
అందరూ కూడా ఈ రోజున ఈ ప్రాంతం కోసం ప్రతి ఒక్కరి బాగు కోసం పరితపిస్తున్నారు. వారితో పాటు నేను కూడా కలిసి అందరం కూడా ఈ ప్రాంతాన్ని వివిధ రకాల సమస్యల నుంచి ఈరోజు బయట వేయడం కూడా జరిగింది. ఈ రోజుకి ప్రజల ఇళ్ల నుంచి నీళ్ళన్నీ కూడా బయటికి పోయినాయి. ఇంక ఓన్లీ శానిటేషన్ ప్రాబ్లం ఉంది. ఈరోజు సాయంత్రానికల్లా శానిటేషన్ ప్రాబ్లం పూర్తయిపోయి ఎవరి ఇళ్లలో వాళ్ళు వెళ్ళేటట్టుగా ఈరోజు తీసుకురావడం జరిగింది. ఇంకా 2 రోజుల పాటు వారికి ఆహార పదార్థాలు అందించే ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది. ఇంకా సహాయ సహకారాలు కూడా అందబోతున్నాయి. రేపటి నుంచి ఇంకా కొత్త కార్యాచరణతో ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా ప్రజలకు చేరవేయడం కూడా జరుగుతుంది. ప్రజలు చాలా సమన్వయంతో ఉన్నారు. చాలా పకడ్బందీగా చాలా ఆలోచన మేరకు ప్రశాంతంగా ఈ ప్రాంతం ఉంది. నిజంగా ఈ ప్రాంత ప్రజలందరికీ వాళ్ళ ధైర్య సాహసాలకి, వారి ఓర్పుకి, వాళ్ళ నేర్పుకి, వాళ్ళ పనితీరుకి, వాళ్ళు ఉండే విధానానికి అందరినీ కూడా పేరు పేరుని అభినందిస్తూ, ఒక విపత్తు వచ్చినప్పుడే అందరూ ఉండాలి. కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి ఒకరినొకరు సంఘీభావం చెప్పుకుంటూ మేమున్నామని ధైర్యం చెబుతూ ఈ ప్రాంత వాసులు మా తారక రామారావు నగర వాసులను హక్కును చేర్చుకున్నందుకు ఈ ప్రాంత రిమైనింగ్ వాసులను కూడా అభినందిస్తూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు అహర్నిశలు ఉదయం 5 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళ బిడ్డల సంరక్షణ కంటే కూడా వీళ్ళ సంరక్షణ ధ్యేయంగా పెట్టుకున్న